హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. ఇది పెళ్ళి అయిపోయినాక ఇక్కడ మా ఇంటికాడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ అయిపోయినాక ఇది తెల్లారి అండి. చూడండి, మా రూమ్ అయితే చాలా దరిద్రంగా రెడీ అయింది. మా ఇంట్లో పెళ్ళి తెలవట్లేదు, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెళ్ళి తెలవట్లేదు. మా ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చుట్టాలు మా ఇంటికాడ వస్తారుగా, కొద్దిగా పిల్లగాళ్ళందరూ చికాకు చేయటం వల్ల ఇల్లంతా ఇట్లా డస్ట్ పడటం, అన్నీ చెదర అటు అటు పోవటం జరిగింది. అంతా క్లీనింగ్ చేసుకుంటున్నా చిన్నగా. ఇంకా లేట్గా లేచిన, నేనైతే 8కి లేచిన. నేను చేసేసరికి వర్క్ ఇంట్లో పని మొత్తం చేసేసరికి మధ్యాహ్నం 1 అయింది అట్లా. అసలు చాలా పని ఉందండి. మళ్ళీ అట్లా వర్షం కూడా పడ్డదిగా. వర్షం పడటం వల్ల మా ఇల్లు కూడా కొద్దిగా కురిసింది, చాలా వరకే కురిసింది వర్షము. దానివల్ల ఇల్లు తుడవటం, ఇల్లు ఊకటం చాలా వర్క్ అయిపోయింది. ఇంట్లో అయితే చాలా పని ఉంది నాకైతే. అమ్మో, చుక్కలు కనబడ్డాయి ఈరోజు. మా బాబుని పడుకోబెట్టి నేనైతే పని చేసుకుంటున్నాను తొందరగా. ఎంతైనా మా బాబు లేచే లోపలికి చేసుకోవాలి, లేకపోతే నేను వాయిస్ ఇద్దాం అనుకున్నా మా పిల్లగాళ్ళ వల్ల ఇయ్యలేకపోతున్నా. పక్కకు వచ్చి ఒకటే డిస్టర్బ్ చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. అసలు ఇయ్యలేకపోతాను. ఇంకా ఫస్ట్ అయితే మా బెడ్రూమ్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. పక్క బట్టలు ఉంటే ఎత్తేసిన, రగ్గులు మొత్తం మడత పెట్టేసి సెల్ఫ్లలో పెట్టేసినాక బెడ్ మొత్తం దులిపేసిన. మొత్తం మట్టి అది ఏదో తొక్కేసారు బాగా, దాన్ని మట్టి ఉంటే మొత్తం దులిపేసిన, దాని మీద దులిపేసి చెద్దరేసిన. మొత్తం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నాను చిన్నగా ఇంకా క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను మొత్తం రూమ్స్ మొత్తము. ఇంకా ఫస్ట్ అయితే మా బెడ్రూమ్లో ఊకేసినాక మొత్తం తుడిసేస్తాను. ఫస్ట్ అయితే ఊకేసినాక మా పాప మా ఆయన రన్నింగ్ వేస్తున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కెమెరా ముందు. అంటే లోపల ఫోన్ ఛార్జింగ్ పెట్టిండు, వాటి కోసమని వస్తుండు. అది అయిపోయాక మళ్ళీ పక్క రూమ్లో గట్టే ఉంది చికాకు, అది కూడా క్లీనింగ్ చేస్తున్నాను. చాలామంది చుట్టాలు వచ్చారుగా, మొత్తం ఆ రూమ్ ఈ రూము మొత్తం అది ఇది తీయటం వల్ల ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి. మొత్తం అవన్నీ సదురుకుంటున్నా. అంటే నిన్న సదురుదామంటే ఓపిక లేదు, పెళ్ళికి వెళ్ళేసి వచ్చినాక చేత కాలేదు. వచ్చి ఒళ్ళంతా అలిసిపోయిందిగా, నిద్రపోయిన తొందరగా. అందుకే లేట్గా లేచిన ఈరోజు. లేచి తొందరగా పని చేసుకుంటున్నాం మా బాబు లేక ముందే. మళ్ళీ ఈ రూమ్లో కూడా అంతే, పక్క దులిపేసి మొత్తం మడత పెట్టేసి ఊక్కుంటూ వచ్చేస్తున్నాను. మొత్తం ఎక్కడికక్కడ పడేసింది మా పాపే. మొత్తం ఇచ్చి కావులు చేస్తారు చుట్టాలు, ఎందుకనే ఎక్కడో అక్కడే కూర్చుంటారు. మా పాపే మొత్తం తీసేది. మళ్ళీ చికాకు ఉంటుంది నాకు ఇంట్లో. డబల్ పని. చూసారా, వాయిస్ మెసేజ్ ఇస్తున్నా లేదు, మా బాబు పక్క నుండి అరుస్తూ ఉన్నాడు. ఇది నా పని, అరుస్తూ ఉంటారు. చూడండి వంట రూమ్ కూడా ఎంత దరిద్రంగా ఉందో. అసలు ఈరోజు ఫస్ట్ టైం ఇంత దారుణంగా ఉందో. నాకైతే చాలా పని పట్టింది ఇంట్లో అయితే. వర్షం 3 డేస్ నుంచి మా ఇంటికి వెళ్ళి బాగా పడుతుంది. అలా అది కూడా ఈవినింగ్ టైమే పడుతుంది. కురుస్తుంది బాగా మా ఇంట్లో. దానివల్ల కురతం వల్ల నాకు ఇంట్లో పని ఎక్కువ అవుతుంది. మళ్ళీ గచ్చుగా పిల్లగాలు జారి పడతారని మళ్ళీ ఎప్పటికప్పుడు తుడుతున్నా. మళ్ళీ వాటర్ అట్టే ఉంటున్నాయి, వాటికి వాటర్ ఉన్న ఎండిపోవట్లే. 1 అవర్ దాకా అట్లే తడిగా ఉంటుంది గచ్చు మొత్తం. వాళ్ళు ఎక్కడ జారి పడతారేమో తుడిసేస్తున్నా. ఈ వంట రూమ్లో మా ఆయన అయితే డ్యూటీ టైం అవుతుందని అన్నం అయితే పెట్టించిన, తినేస్తుండు. తినలేదు, అన్నం అయితే ఇప్పుడు పెట్టించాను, తింటుండు బెడ్రూమ్లో కూర్చొని. నేను హాల్లో ఉక్కుతున్నాగా అక్కడ కూర్చొని తింటుండు. మా పాప కూడా అన్నం తింటుంది అంటే గిన్నె పట్టుకొని వెళ్ళింది. ఆమె తినేది తక్కువ, ఇల్లు మొత్తం పడేసేది ఎక్కువ. సరే అని గిన్నె ఇచ్చిన, ఇల్లు తింటున్నారు. ఆ బెడ్రూమ్లో కూడా మళ్ళీ అన్నం మెతుకులు పడేస్తే మీరు ఊకాలంటే నేను ఎత్తుతలే అన్నాడు. సరేనా, ఇంకా అక్కడ కూర్చొని తింటున్నారు లోపల ఫ్యాన్ కింద. నేనైతే ఇది మొత్తం సదురుకుంటూ బెడ్రూమ్ మొత్తం సదురుకుంటూ ఫ్రిడ్జ్ కాడ మొత్తం గలీజ్గా ఉంటే ఆ ఫ్రిడ్జ్ కాడ మొత్తం దులిపేసి ఎక్కడికక్కడ మళ్ళీ బొమ్మలు పెట్టి అవన్నీ చేసి దులిపి బొమ్మలు పెట్టేసిన దాని మీద ఎక్కడెక్కడ. మళ్ళీ ఎందుకు ఎంత మొత్తం చేసుకుంటే ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటే అయిపోయేదిగా కానీ మొత్తం ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాం. మళ్ళీ గలీజ్గా ఉండకోకుండా ఉండాలని. అది చికాకు ఉంటుంది ఇల్లు. అసలుకి నాకు నచ్చదు. అసలుకి ఇల్లు గలీజ్గా ఉన్న, చెత్త చెదారం ఉన్నాయి, నీట్గా ఉండపోయిన ఇల్లు నాకు అస్సలుకు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ ఉంటాను. అస్సలుకు నచ్చదు, అందుకే టక్క పని చేసుకుంటున్నాను. మా బాబు లేచే లోపలికి అంటే టక్క ఏం లేదు, నేను కొద్దిగా స్పీడ్గా పెట్టిన వీడియో.
మీకు స్పీడ్గా అనిపిస్తుంది నా పని. అంటే మామూలుగా చేస్తున్నా చిన్నగా, ఎంతో టక్క టక్క చేసినా ఆరాటం వచ్చిద్ది, ఎందుకు ఓపిక చచ్చిపోయిద్ది. అసలు మళ్ళీ తినకుండా చేస్తున్నా, తిని చేసినా కొద్దిగా ప్రశాంతంగా చేస్తాను. తిని చేస్తున్నాగా ఇంకా తినకుండా చేస్తున్నాగా కంగారుగా అవ్వకోకుండా నిమ్మలంగా చేసుకుంటూ ఉంటున్నా. ఇక్కడ అర్థమైద్ది నేను ఎంత నిమ్మలంగా చేస్తున్నానో పని అర్థమైద్ది. చిన్నగా ఊపుతున్నా. ఈ వీడియో స్పీడ్గా పెట్టలేదు, పెద్దగా నార్మల్గానే పెట్టినాను, ఎందుకులే అని. మళ్ళీ అంత వీడియో స్పీడ్గా పెడితే ఇంకా దాంట్లో వీడియో ఏముంటుందని స్లోగానే పెట్టేసిన. దీంట్లో ఇక్కడైతే చూడండి 1 వీక్ బట్టలు ఇవన్నీ, మా ఇంట్లో నలుగురి 1 వీక్ బట్టలు ఇవన్నీ. అసలు ఎన్ని బట్టలు పడ్డాయో, ఎన్ని జతలు మా అయితే అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆరేసేసరికి నాకు 1 అయింది. ఇంట్లో పని అంతా చేసేసరికి ఇంత పని. మా బాబు పక్క నుండి అరుస్తుండు, మీకు ఏమైనా డిస్టర్బ్ ఉంటే ఏమనుకోకండి. పని మొత్తం చేసుకుంటూ ఉన్నా. మా పాప కూడా ఒక పని లేకపోతే ఒక పని చెప్తుంది. నేను ఇది చేస్తే మా పాప ఇంకోటి చేస్తుంది. ఏం చేయాలి, ఇంకా తప్పదు, చిన్నపిల్లలు ఉన్న కాడ. దాంట్లో మళ్ళీ నేను వీడియో తీసుకుంటూ తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ మధ్య నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన. నాకు చాలా వీడియోస్ ఉండేవి, బాగుండే, కానీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన. వాచ్ అవర్స్ అందరు తగ్గిపోయారు. వాచ్ అవర్ ఏం లేదు నా వీడియోలో. మళ్ళీ ఇప్పటికి ఇది 3 వీడియో అనుకుంటా, అవి పెద్దగా ఏం పెట్టలేదు. ఇదే కొద్దిగా లాంగ్ ఉంటుంది ఈ వీడియో. దాంట్లో అయితే ఆ 2 వీడియోలు పెద్ద లాంగ్ ఏమి ఉండదు. వీడియో సింపుల్గా 3 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్స్ అట్లా ఉంటాయి అనుకుంటా అంతే. ఇది కొద్దిగా 10 మినిట్స్ కొద్దిగా లాంగ్ ఉంది. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని నాకు ఎప్పటి నుంచో 3 ఇయర్స్ నుంచి నాకు ఇష్టం. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, నేను కూడా అందరిలాగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉంటాగా, నాకేం పని ఉంటుంది, చిన్న పిల్లగాలతో ఇంట్లోనే ఖాళీగా ఉంటా. అదేదో వీడియో పెట్టుకుంటూ నేను చేసుకుంటున్నా, అక్కడ ఫ్యూచర్లో మంచిగా ఉంటుందిగా నా కాడ అని. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసినాక ఇంకా నేనైతే ఇల్లు తుడుచుకుంటున్నాను. ఇల్లు తుడిచేసినాక అయిపోయింది ఇల్లు ఇంకా బేడం పెట్టి అయితే ఇంక బయటకు వచ్చేస్తాను. ఇది అయిపోతే లోపల ఇంకా కొద్దిసేపు మా బాబు లేస్తాడేమో చూస్తున్నా. చాలా టైం అయింది పడుకొని, లేగట్లేదు. ఇంకా కొద్దిగా ఒక 10 మినిట్స్ పడుకుంటే చాలు, ఇంట్లో పని కూడా అయిపోయింది. ఇంకా మా పాపకైతే ఇంకా ఆకలిస్తుందంటే కొద్దిగా డబ్బాల పాలు పోస్తే తాగేస్తుంది. మా పాప అయితే డబ్బా పాలు ఇంకా మానట్లేదు మా పాప. అగోండి మా బాబు ఇంకా లేగలేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు మా బాబు. వాడు లేస్తే ఇంక అంతే, ఇంక వాడిని చూసుకోవాలి, ఏడుస్తూ ఉంటారుగా అంతే. నా ముఖం చూడండి, ఫ్రెష్ అప్ అవ్వాలి, ఏమవ్వాలి, ఎంత దరిద్రంగా ఉందో. ఫంక్షన్కి తిరగటం వల్ల చాలా పిక్ వెళ్ళింది నా ముఖం మొత్తం. ఇంకా సరే అని ఇంకా కిచెన్ మొత్తం గలీజ్గా ఉంటే ఇంక మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నా. గ్యాస్ మొత్తం, కిచెన్ సింక్ మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నా. మొత్తం ఆ గ్యాస్ కాడ గలీజ్గా అనిపిస్తుంది, ఏం లేదు కానీ. ఇంకా గ్యాస్ మొత్తం అంటే నేను నా చుట్టాలు వచ్చారుగా, చుట్టాలు వస్తాం వల్ల టీలు కాఫీలు ఇవ్వటం వల్ల మొత్తం పొంగిపోవటం వల్ల గ్యాస్ నిండైంది. అందుకే నేను గ్యాస్ అయితే కడిగేస్తున్నా. అసలేంది నేను గ్యాస్ తుడుస్తా ఇప్పుడు ఎక్కువ. అట్ట టీ ఎప్పుడు కర్రీస్ వండినప్పుడే ఎక్కువ జిడ్డుగా ఉన్నప్పుడే గ్యాస్ అయితే అట్ట కడుగుతాను సబ్బు పెట్టి. చాలామంది అంటారు సబ్బు పెట్టి కడగొద్దు, మంచిది కాదు అని అంటారు. కానీ ఇంకేం చేద్దాం మరి, ఆ జిడ్డు పోవాలన్నా, ఆ టీ పోవాలన్నా, పాలు పోవాలన్నా సబ్బు పెట్టి రుద్దుతూనే పోయిద్ది. క్లాత్తో తుడిస్తే పోదు, ఇంకా తప్పదు, ఇంకా వాటితోనే రుద్దుతూ ఉన్న. గట్టిగా రుద్దుతోనే అప్పుడైతేనే పోతాయి, లేకపోతే పోదు. జిడ్డు అట్లా ఉంటుంది, పాలది అట్టే ఉంటుంది, ఎండిపోయి గ్యాస్ ఎట్లనే ఉంటుంది. అది మళ్ళీ గ్లాసుగా గలీజ్గా కనపడిద్ది. అందుకే గట్టిగా రుద్దేస్తున్నా. గట్టిగా రుద్దిన పేలిద్ది అంటారు, అందుకే కొద్దిగా స్మూత్గా మామూలుగా రుద్దేస్తున్నా. పెద్దగా పడలేదు లేకని ఇంకా కడిగేస్తే అయిపోయిద్దిగా అనుకుంటూ కడిగేస్తున్నాను. ఇంకా వాటర్ పెట్టి మళ్ళీ నాకు కూడా భయం, అట్లా గట్టిగా రుద్దాలన్నా భయమే, పేలిద్దేమో అనుకుంటా. అట్లా ఏం జరగట్లేదు. నేను కూడా రీసెంట్గా తీసుకునే గ్యాస్ ఒక 5 months అట్లా అవుతుంది తీసుకొని. ఇంకా తీసుకున్నాక నుంచి బాగానే ఉంది గ్యాస్. అది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న గ్యాస్ని, అది గ్యాస్ పొయ్యిని మంచిగా వస్తుంది అది. ఇంకా ఇప్పుడు క్లీనింగ్ అయిపోయినాక ఇట్లుంది మొత్తం వంట రూము, అంటే గ్యాస్ అను కిచెన్, అదే
సింక్ మంచిగా ఉంది. మొక్క అయితే మొత్తానికి ఎండిపోలేదు, కానీ మామూలుగా ఆకు వరకు ఎండిపోతుంది ఇప్పుడిప్పుడే. అంటే వాటర్ పోయలేక 1 వీక్ నుంచి వాటర్ పోయట్లేదు మొక్కలకి. అంటే బయట వర్షం వస్తుంది కానీ బయట మొక్కలు బాగానే ఉన్నాయి, కానీ లోపల ప్లాంటిన మొక్కలు అయితే మనీ ప్లాంట్ మొక్కలు ఇట్లా కొద్దిగా ఎండిపోయినాయి వాటర్ పోయిపోవటం వల్ల. అంటే వాటికి 10 డేస్ 1 వీక్ బాగా అయిపోయింది. ఇక 3 డేస్కి ఒక్కసారి పోసినా మనీ ప్లాంట్కి ఏం కాదు, లేక నేను చాలా రోజులకి పోయలేదు, అందుకే కొద్దిగా ఎండిపోయింది. ఈరోజు అయితే వాటర్ పోసిన. మా బాబాయ్ అయితే ఇంకా లేచిండు, వాడు లేచిండుగా నా ఇంట్లో పని కూడా అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తినేస్తాను, వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.